ఎంతో ఈజీగా ఇంట్లో తయారు చేసుకునే పన్నీర్ టిక్కా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణమణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణమణిస్ కిచెన్. పన్నీర్ టిక్కా కావాల్సిన పదార్థాలు: పన్నీరు, కొద్దిగా బియ్యపిండి, అలాగే క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము. ముందుగా ఒక బౌల్లోకి పన్నీర్ని బాగా మెత్తగా తురుముకోవాలి. పన్నీర్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోనే క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ ముక్కలు మొత్తం అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యపిండి, అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పిజ్జా మిక్స్ వాడుతున్నానండి. ఆ హెర్బ్స్ కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్టే కాదు స్మెల్ కూడా చాలా బాగుంటుందని. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అయితే నేను యాడ్ చేయలేదు. చక్కగా ఒక రౌండ్ బాల్ కింద తీసుకొని ఇలా టిక్కీ షేప్లో తీసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చు. వీటినన్నిటిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్కి ఆయిల్ గ్రీస్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక్కొక్క టిక్కీని ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడు టిక్కీలు పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత టర్న్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే టిక్కీల్ని ఫ్రై చేసుకోవాలండి. జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే విరిగిపోవచ్చు. అంటే మనం కొద్దిగా బియ్యపిండి వేసాను కదా, నేను అందుకని. చాలామంది బంగాళదుంప వాడతారు, నేను బియ్యపిండితో ట్రై చేశాను. ఇవి కూడా చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఓకే, ఇప్పుడు కొద్దిగా వీటిపైన కూడా ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. ఓకే అండి, రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కాని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.